ఓం శాంతి 20/1/2025 మధురమైన పిల్లలు, జ్ఞానధారణతో పాటుగా సత్యుగ రాజ్యం కొరకు స్మృతి మరియు పవిత్రతా బలాన్ని కూడా జమ చేసుకోండి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థం యొక్క లక్ష్యం ఏముండాలి? జవాబు: సదా సంతోషంగా ఉండడం, చాలా మధురంగా తయారవ్వడం, అందరినీ ప్రేమతో నడిపించడం. ఇదే మీ పురుషార్థపు లక్ష్యంగా ఉండాలి. దీని ద్వారానే మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అవుతారు. రెండవ ప్రశ్న: ఎవరి కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వారి గుర్తులేమిటి? జవాబు: వారి ద్వారా ఎవ్వరికీ దుఃఖం కలగదు. ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తనో అలా శ్రేష్ఠ కర్మలు చేసేవారు కూడా దుఃఖహర్త సుఖకర్తగా ఉంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఇలా ఎవరన్నారు? ఇద్దరు తండ్రులు అన్నారు. నిరాకారుడు కూడా అన్నారు, అలాగే సాకారుడు కూడా అన్నారు. అందుకే వీరిని తండ్రి మరియు దాదా అనంటారు. దాదా సాకారుడు. నిజానికి పాటలు భక్తి మార్గానికి చెందినవి. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు, మరియు తండ్రి మొత్తం సృష్టిచక్ర జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టారు. మేము 84 జన్మలు పూర్తి చేశామని, ఇప్పుడు నాటకం పూర్తి కానున్నదని పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఉంది. ఇప్పుడు మనం యోగం లేక స్మృతి ద్వారా పావనంగా తయారవ్వాలి. స్మృతి మరియు జ్ఞానం ఇవి ప్రతి విషయంలోనూ ఉంటాయి. బ్యారిస్టర్ను తప్పకుండా స్మృతి కూడా చేస్తారు, మరియు అతడి నుండి జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. దీనిని కూడా యోగ బలం మరియు జ్ఞాన బలం అని అంటారు. ఇక్కడ ఇది కొత్త విషయం. ఆ యోగం మరియు జ్ఞానం ద్వారా హద్దులోని బలం లభిస్తుంది. ఇక్కడ ఈ యోగం మరియు జ్ఞానం ద్వారా అనంతమైన బలం లభిస్తుంది. ఎందుకంటే ఇచ్చేది సర్వశక్తివంతుడైన అథారిటీ. తండ్రి అంటారు, నేను జ్ఞానసాగరుణ్ణి కూడా. పిల్లలైన మీరిప్పుడు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. మీకు మూలవతనం, సూక్ష్మవతనం అన్నీ గుర్తున్నాయి. తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో అది కూడా లభించింది. కావున జ్ఞానాన్ని కూడా ధారణ చేయాలి, మరియు రాజ్యం కొరకు తండ్రి పిల్లలకు యోగం మరియు పవిత్రతను కూడా నేర్పిస్తారు. మీరు పవిత్రంగా కూడా అవుతారు, తండ్రి నుండి రాజ్యాన్ని కూడా తీసుకుంటారు. తండ్రి తనకంటే కూడా ఉన్నతమైన పదవిని ఇస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ పదవిని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. ఉన్నతోన్నతంగా తయారయ్యే జ్ఞానం ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మనం బాప్దాదా ఇంట్లో కూర్చున్నట్లుంది అని పిల్లలకు తెలుసు. ఈ దాదా బ్రహ్మ మీకు తల్లి కూడా. ఆ తండ్రి వేరు. ఈ దాదా అయితే తల్లి కూడా. కాని వీరిది పురుష శరీరమైన కారణంగా మాతను నిమిత్తం చేయడం జరుగుతుంది. వీరిని కూడా దత్తత తీసుకోవడం జరుగుతుంది. దాదా ద్వారా రచనను రచించడం జరిగింది. రచన కూడా దత్తత తీసుకోబడ్డవారే. తండ్రి పిల్లలను వారసత్వాన్ని ఇచ్చేందుకు దత్తత తీసుకుంటారు. బ్రహ్మను కూడా దత్తత తీసుకున్నారు. ప్రవేశించడమన్నా దత్తత తీసుకోవడమన్నా విషయం ఒక్కటే.
పిల్లలు నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు. అందరికీ ఏమని అర్థం చేయించాలంటే, మేము మా పరంపిత పరమాత్ముని శ్రీమతం ఆధారంగా ఈ భారత్ను మళ్లీ శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తున్నాము. మరి స్వయం కూడా శ్రేష్టంగా తయారవ్వాలి. స్వయాన్ని చూసుకోవాలి. నేను శ్రేష్టంగా అయ్యానా? ఏదైనా భ్రష్టాచారపు పని చేసి ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వడం లేదు కదా. తండ్రి అంటారు, నేను పిల్లలను సుఖవంతులుగా చేయడానికి వచ్చాను కావున మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. తండ్రి ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు. వారి పేరే దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలు తమను తాము చెక్ చేసుకోవాలి. మనస, వాచ, కర్మణ నేను ఎవరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా. శివబాబా ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వరు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము పిల్లలైన మీకు ఈ అనంతమైన కథను వినిపిస్తాను. మేము మా ఇంటికి వెళ్తాము, మళ్లీ కొత్త ప్రపంచంలోకి వస్తాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పటి చదువు అనుసారంగా అంతిమంలో మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. తిరిగి ఇంటికి వెళ్లి మళ్లీ నంబర్వార్గా పాత్రను అభినయించడానికి వస్తారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఇప్పుడు ఏ పురుషార్థమైతే చేస్తారో అదే మీ పురుషార్థంగా కల్పకల్పానికి నిశ్చితమవుతుందని పిల్లలకు తెలుసు. మొట్టమొదట అందరికీ బుద్ధిలో ఈ విషయాన్ని కూర్చోబెట్టాలి. రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలియదు అని. ఉన్నతోన్నతుడైన తండ్రి పేరునే మాయం చేసేశారు. త్రిమూర్తి అన్న పేరైతే ఉంది. త్రిమూర్తి మార్గం కూడా ఉంది. త్రిమూర్తి హౌస్ కూడా ఉంది. త్రిమూర్తి అని బ్రహ్మ, విష్ణు, శంకర్లను అంటారు. ఈ ముగ్గురికి రచయితైన శివబాబా పేరును అనగా ఆ మూలమైన వారి పేరునే మాయం చేసేశారు. ఉన్నతోన్నతమైన వారు శివబాబా అని, ఆ తర్వాత త్రిమూర్తులు అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి నుండి పిల్లలైన మనం ఈ వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి యొక్క జ్ఞానం మరియు వారసత్వం ఈ రెండూ స్మృతిలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటూ మీరు ఎవరికైనా జ్ఞాన బాణాన్ని వేస్తే మంచి ప్రభావం ఉంటుంది. అవతలి వారిలోకి శక్తి వస్తూ ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. ఇప్పుడు శక్తి మాయమైపోయింది. ఎందుకంటే ఆత్మ పతితంగా తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమైన చింత ఏం పెట్టుకోవాలంటే, మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. మన్మనాభవ అర్థం కూడా ఇదే. గీతను ఎవరైతే చదువుతారో వారిని ఇలా అడగాలి, మన్మనాభవ అర్థమేమిటి? నన్ను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది అని ఎవరన్నారు? కొత్త ప్రపంచాన్ని స్థాపించేది శ్రీకృష్ణుడేమీ కాదు. అతను ఒక రాజకుమారుడు. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు. నిజానికి చేసేవారు, చేయించేవారు ఎవరు? ఇది మర్చిపోయారు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు మొదలైన వారందరిలోనూ వారే ఉన్నారని అంటారు. ఇప్పుడు దీనిని అజ్ఞానం అంటారు. తండ్రి అంటారు, మిమ్మల్ని పంచవికారాల రూపీ రావణుడు ఎంత బుద్ధిహీనులుగా చేసేశాడు. తప్పకుండా మేం కూడా ఇంతకుముందు ఇలానే ఉండేవారమని మీకు తెలుసు. అయితే మొదట్లో ఉత్తమోత్తములుగా కూడా మేమే ఉండేవారము. మళ్లీ కిందకు పడిపోతూ మహాపతితులుగా అయ్యాము. రామభగవానుడు వానర సైన్యాన్ని తీసుకున్నారని శాస్త్రాల్లో చూపించారు. అది కూడా కరెక్టే. మేము నిజంగానే వానరుల వలె ఉండేవారము అని మీకు తెలుసు. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచమని ఇప్పుడు అనుభవం అవుతుంది.
ఒకరినొకరు నిందించుకుంటూ ముళ్ళుగుచ్చుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి, అది పుష్పాల తోట. అడవి చాలా పెద్దగా ఉంటుంది, పుష్పాల తోట చిన్నగా ఉంటుంది. పుష్పాల తోట ఎప్పుడూ పెద్దగా ఉండదు. తప్పకుండా ఈ సమయంలో ఇది చాలా పెద్ద ముళ్ళ అడవేనని పిల్లలు భావిస్తారు. సత్యుగంలో పుష్పాల తోట ఎంత చిన్నగా ఉంటుంది. ఈ విషయాలను పిల్లలైన మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఎవరిలోనైతే జ్ఞానయోగాలు లేవో, సేవలో తత్పరులై లేరో, వారికి లోపల అంత సంతోషం కూడా ఉండదు. దానం చేయటం ద్వారా మనుషులకు సంతోషం కలుగుతుంది. ఇతను తన ముందు జన్మలో దానపుణ్యాలు చేశారు, అందుకే మంచి జన్మ లభించింది అని భావిస్తారు. కొందరు భక్తులుంటారు, వారు భక్తుణ్ణైన నేను మంచి భక్తులింట్లోకి వెళ్లి జన్మ తీసుకుంటాను అని భావిస్తారు. మంచి కర్మలకు ఫలం కూడా మంచిగా లభిస్తుంది. తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతులను పిల్లలకు అర్థం చేయిస్తారు. ప్రపంచానికి ఈ విషయాలేవీ తెలియవు. ఇప్పుడిది రావణరాజ్యమైన కారణంగా మనుషుల కర్మలన్నీ వికర్మలుగా అవుతాయని మీకు తెలుసు. పతితులుగానైతే అవ్వాల్సిందే. పంచవికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు కాని వాటికి అల్పకాలికమైన ఫలం లభిస్తుంది, కాని పాపాలు కూడా చేస్తూనే ఉంటారు. రావణరాజ్యంలో ఏ ఇచ్చిపుచ్చుకోవడాలైతే జరుగుతాయో అవన్నీ పాపంతో కూడుకున్నవే. దేవతల ముందు ఎంత స్వచ్ఛతతో భోగ్పెడతారో, స్వచ్ఛంగా తయారై వస్తారు. కాని వారికేమీ తెలీదు. అనంతమైన తండ్రిని కూడా ఎంతగా గ్లాని చేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు అనంటూ మేము వారిని మహిమ చేస్తున్నామని అనుకుంటారు కాని తండ్రి అంటారు, అది వారి తప్పుడు అభిప్రాయం. మీరు మొట్టమొదట తండ్రి మహిమను ఇలా వినిపిస్తారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే, మేము వారినే స్మృతి చేస్తాము అని. రాజయోగం యొక్క లక్ష్యం, ఉద్దేశం కూడా ఎదురుగా ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు. శ్రీకృష్ణుణ్ణి తండ్రి అనరు, అతను చిన్న బాలుడు. శివుణ్ణి తండ్రి అంటారు. వారికి తనదంటూ దేహం లేదు. దీన్ని నేను అప్పుగా తీసుకుంటాను. అందుకే వీరిని బాప్ దాదా అంటారు. వారు ఉన్నతోన్నతుడైన నిరాకార తండ్రి. రచనకు రచన ద్వారా వారసత్వం లభించదు. లౌకిక సంబంధంలో కొడుకులకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, కూతురుకు లభించదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఆత్మలైన మీరు నాకు కొడుకులు. ప్రజాపిత బ్రహ్మకు మీరు కొడుకులు, కూతుర్లు. బ్రహ్మ నుండి వారసత్వం లభించేది లేదు. తండ్రికి చెందినవారుగా అవ్వడం ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఈ తండ్రి పిల్లలైన మీకు సమ్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలకు సంబంధించిన శాస్త్రాలు తయారవ్వవు. మీరు రాస్తారు కూడా, లిటరేచర్ కూడా ముద్రిస్తారు. అయినా కాని టీచర్ తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. టీచర్ లేకుండా పుస్తకాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఆత్మిక టీచర్లు. తండ్రి బీజరూపుడు. వారి వద్ద మొత్తం వృక్షం యొక్క ఆది మధ్యాంతల జ్ఞానం ఉంది. టీచర్ రూపంలో కూర్చుని మీకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకైతే సదా ఈ సంతోషముండాలి. మమ్మల్ని సుప్రీం తండ్రి తన పిల్లలుగా చేసుకున్నారు. వారే మమ్మల్ని టీచర్గాయే చదివిస్తున్నారు. సత్యమైన సద్గురు కూడా వారే తనతో పాటు తీసుకుని వెళ్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. ఉన్నతోన్నతమైన వారు తండ్రే. వారే భారత్కు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వారసత్వాన్ని ఇస్తారు. వారి పేరు మీద శివ జయంతిని జరుపుకుంటారు.
వాస్తవానికి శివునితో పాటు త్రిమూర్తి అని కూడా ఉండాలి. మీరు త్రిమూర్తి శివ జయంతిని జరుపుకుంటారు. కేవలం శివ జయంతిని జరుపుకోవడం వలన ఏ విషయమూ నిరూపణ అవ్వదు. తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మ యొక్క జన్మ జరుగుతుంది. పిల్లలుగా అయ్యాక, బ్రాహ్మణులుగా అయ్యాక లక్ష్యం ఉద్దేశం ఎదురుగా వస్తుంది. తండ్రి స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు. లక్ష్యం ఉద్దేశం కూడా చాలా స్పష్టంగా ఉంది. కేవలం శ్రీకృష్ణుడి పేరు వేయడంతో మొత్తం గీత యొక్క మహత్వమంతా పోయింది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ పొరపాటు మళ్లీ కూడా జరిగేదుంది. ఇదంతా జ్ఞానం మరియు భక్తి యొక్క ఆటే. తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలు, సుఖధామాన్ని, శాంతిధామాన్ని స్మృతి చేయండి. అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారం ఎంత సహజం. మన్మనాభవ యొక్క అర్థమేమిటి అని మీరు ఎవరినైనా అడగండి. వారేమంటారో చూడండి. భగవంతుడు అని ఎవరిననాలి? భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు కదా, మరి వారిని సర్వవ్యాపి అని అనొచ్చా అని అడగండి. వారు అందరికీ తండ్రి. ఇప్పుడు త్రిమూర్తి శివ జయంతి వస్తుంది. మీరు త్రిమూర్తి శివుని చిత్రాన్ని తయారు చేయాలి. ఉన్నతోన్నతమైన వారు శివుడు, ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా. వారు భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. వారి జయంతిని మీరెందుకు జరుపుకోరు? తప్పకుండా భారత్కు వారసత్వాన్ని ఇచ్చారు. వారి రాజ్యం ఉండేది. ఇందులోనైతే మీకు ఆర్య సమాజం వారు కూడా సహాయం చేస్తారు. ఎందుకంటే వారు కూడా శివుణ్ణి నమ్ముతారు. మీరు మీ జెండా ఎగరేయండి. ఒకవైపు త్రిమూర్తి మరియు సృష్టిచక్రం, ఇంకొక వైపు కల్పవృక్షం. వాస్తవానికి మీ జెండా ఇలా ఉండాలి. ఇలా తయారు చేయొచ్చు కదా. జెండా ఎగరేయండి, అప్పుడందరూ చూస్తారు. మొత్తం వివరణ అంతా ఇందులో ఉంది. కల్పవృక్షం మరియు డ్రామా, వీటిలోనైతే వివరణ చాలా స్పష్టంగా ఉంది. తమ ధర్మం మళ్లీ ఎప్పుడు వస్తుంది అనేది ఇది చూసి అందరికీ అర్థమైపోతుంది. తమకు తామే అందరూ తమ తమ ధర్మం వచ్చే సమయాన్ని లెక్కించుకుంటారు. అందరికీ ఈ చక్రం మరియు వృక్షంపై అర్థం చేయించాలి. క్రైస్ట్ ఎప్పుడు వచ్చారు? అంతవరకు ఆత్మలెక్కడుంటారు? నిరాకారి ప్రపంచంలో ఉంటారని తప్పకుండా చెప్తారు. ఆత్మలైన మనం రూపాన్ని మార్చుకుని ఇక్కడికొచ్చి సాకారులుగా అవుతాము. తండ్రితో కూడా అంటారు కదా, మీరు కూడా రూపాన్ని మార్చుకుని సాకారంలోకి రండి అని. తండ్రి అయితే ఇక్కడికే వస్తారు కదా, సూక్ష్మవతనంలోకైతే రారు. ఏ విధంగా మేము రూపాన్ని మార్చుకుని పాత్ర అభినయిస్తామో అలా మీరు కూడా రండి, మళ్లీ వచ్చి రాజయోగాన్ని నేర్పించండి అని అంటారు. రాజయోగం భారత్ను స్వర్గంగా మార్చేటటువంటిది. ఇవి చాలా సహజమైన విషయాలు. పిల్లలకు అభిరుచి ఉండాలి. ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. దీనికోసం ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాలి. తండ్రి వచ్చి భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. తప్పకుండా క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేదని అంటారు. అందుకే త్రిమూర్తి శివుని చిత్రాన్ని అందరికీ పంపించాలి. త్రిమూర్తి శివుని స్టాంప్ కూడా తయారు చేయాలి. ఈ స్టాంపులు తయారు చేసేవారి డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఢిల్లీలోనైతే చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. వారి పని చేయగలరు. మీ రాజధానిగా కూడా ఢిల్లీయే ఉండబోతుంది. మొదట ఢిల్లీని పరిస్థాన్ అనేవారు. ఇప్పుడది శ్మశానంలా ఉంది. కావున ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలోకి రావాలి. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉండాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి.
అందరినీ ప్రేమతో నడిపించాలి. సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా తయారయ్యే పురుషార్థం చేయాలి. మీ పురుషార్థం యొక్క లక్ష్యం ఇదే, కాని ఇప్పటివరకు ఎవరూ అలా తయారవ్వలేదు. ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వెళ్తూ ఉంటారు. మెల్లమెల్లగా ఎక్కుతారు కదా. బాబా శివ జయంతికి అన్ని రకాలుగా సేవ చేయమని సూచన ఇస్తున్నారు. తద్వారా వీరి జ్ఞానం తప్పకుండా ఉన్నతమైనదేనని మనుషులు భావిస్తారు. మనుషులకు అర్థం చేయించడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఎక్కుతారు, పడిపోతారు, మళ్లీ ఎక్కుతారు. పిల్లలకు కూడా ఏదో ఒక తుఫాను వస్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతి ద్వారానే సతోప్రధానంగా తయారవ్వాలి. జ్ఞానం సహజమైనది. పిల్లలు చాలా మధురాతి మధురంగా అవ్వాలి. లక్ష్యముద్దేశమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ఎంత మధురమైన వారు! వీరిని చూస్తే ఎంత సంతోషం కలుగుతుంది. ఇది విద్యార్థులైన మన లక్ష్యముద్దేశం. చదివించేవారు భగవంతుడు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని మరియు వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకుని సదా హర్షితంగా ఉండాలి. జ్ఞానం మరియు యోగం ఉన్నట్లయితే సేవలో తత్పరులవ్వండి. రెండవ పాయింట్, సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని స్మృతి చేయాలి. ఈ దేవతల వలె మధురంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. ఆత్మిక టీచర్గా అయి జ్ఞానదానం చేయాలి. వరదానము: దేహం, సంబంధాలు మరియు వైభవాల బంధనాల నుండి స్వతంత్రులుగా తండ్రి సమాన కర్మాతీత భవ. ఎవరైతే మోహం కారణంగా కాకుండా నిమిత్తమాత్రంగా డైరెక్షన్ల అనుసారంగా ప్రవృత్తిని సంభాళిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారో వారికొకవేళ ఇప్పుడిక వచ్చేయండి అని ఆజ్ఞ లభిస్తే వారు వెంటనే వచ్చేస్తారు. విజిల్ వేసిన తర్వాత ఆలోచించడంలో సమయం పోకుండా ఉంటే అప్పుడే నష్టోమోహ అంటారు. అందుకే సదా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. దేహం యొక్క, సంబంధాల యొక్క, వైభవాల యొక్క బంధనాలు తమ వైపుకు ఆకర్షించడం లేదు కదా. ఎక్కడైతే బంధనం ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది. కాని ఎవరైతే స్వతంత్రులో వారు తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా ఉంటారు. స్లోగన్: స్నేహం మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబర్ లభిస్తుంది. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయండి. ఇప్పుడు ఎంతైతే తనువును, మనస్సును, ధనాన్ని మరియు సమయాన్ని వెచ్చిస్తారో వాటికంటే మనసా శక్తుల ద్వారా సేవ చేస్తే చాలా కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం స్వయం విషయంలో అప్పుడప్పుడు ఏదైతే శ్రమించాల్సి వస్తుందో తమ నేచర్ను పరివర్తన చేసుకోవటానికి, లేక సంఘటనలో నడవటానికి, లేక సేవలో ఎప్పుడైనా సఫలత తక్కువగా ఉండటాన్ని చూసి నిరాశపడినప్పుడు ఏదైతే శ్రమించాల్సి వస్తుందో అవన్నీ సమాప్తమైపోతాయి. ఓం శాంతి.